వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసమే మా కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలలుగా కనిపించని సిద్ధార్థరెడ్డి ఇప్పుడు వచ్చి తమ నేతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్ధార్థరెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని, సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్ అంటూ సలహా కూడా ఇచ్చారు. మొన్న యువత పోరు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పెట్టారు. ఒక చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకోవాలని చూసుకున్నారు, కానీ ఒక కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో భాగంగా కొంతమంది నాయకులు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, మరి మొన్న ఎవరో సిద్ధార్థరెడ్డి వచ్చి మాట్లాడాడు. పాపము స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఒక రోజు ముందు స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, బాగా చదువుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం లే, చాలా నెలల నుంచి పాపం ఆయనకు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో షేర్స్, లైకులు రాక మళ్ళీ ఇప్పుడు వచ్చి నోటికి వచ్చిన మాటలు సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ అన్నను అందరినీ మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను. ఆ రోజు అన్నాడు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు. మొన్న యువత పోరు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పెట్టారు. ఒక చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకోవాలని చూసుకున్నారు, కానీ ఒక కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో భాగంగా కొంతమంది నాయకులు అనవసరంగా